షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మయూరి కన్య చేస్తా ఉన్నాం. ఉమ్. లాస్ట్ విక్రమార్కుడు. ఎపిసోడ్ అండి. ఇది లాస్ట్ ఎపిసోడ్. ఓకే. విక్రమార్కుడు సిద్ధుడికి నచ్చాడు. అంటే ఇతను ఇంత ప్రేమ కలిగి ఉన్నాడని ఆయన ఏమన్నాడంటే, నీకు ఒక రుద్రాక్ష మాల ఇస్తాను, అది ధరిస్తే ఆకాశ గమనం వస్తుంది, ఓకే. నీతో పాటు నీ గుర్రం కూడా ఎగురుతుంది. ఓ, ఓకే, ఎగిరితే ఇక్కడి నుంచి నువ్వు హిమాలయాల మీదకి వెళ్తావు. హిమాలయాలు దాటాక నీకు క్రౌంచ పర్వతం కనపడుతుంది. క్రౌంచ పర్వతం దాటాక అక్కడ దాకా నీకేం భయం లేదు. క్రౌంచ పర్వతం దగ్గర భయం కలుగుతుంది. దాని తర్వాత కైలాస పర్వతం, దానికి ఎడం వైపు చర్యల మీద ఆ యక్ష పర్వతము, దాంట్లో అలకాపురి ఉంటాయి. ఇలా వెళ్ళాలి నువ్వు. ధైర్యం చేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళే ఆకాశ గమనం వరకు నేను ఇస్తా. తర్వాత సమయోచితంగా వీరోచితంగా నువ్వేం చేస్తావో అది చెయ్యి చెప్పాడు. సరే, ఆ రోజు రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే లేచి అక్కడ సరస్సులో స్నానం చేసి ఆయన ఇచ్చిన కందమూలాలు భక్షించి దండం పెట్టి ఆ రుద్రాక్ష మెళ్ళ వేసుకున్నాడు. రుద్రాక్ష మాల. గుర్రాన్ని ఎక్కాడు. గుర్రం ఒకేసారి గాల్లో లేచింది. ఆకాశ గమనం వచ్చేసింది కదా. అక్కడి నుంచి ఇతను ఈ మన ఆరావళి పర్వతాల దగ్గర నుంచి అలా వెళ్ళి క్రమంగా భారతదేశంలో దాని మన ఏమంటారు అది కురు పాండవ యుద్ధం జరిగిన అది కురుక్షేత్రము, కురుక్షేత్రం. అవి చూస్తూ ఒకటి 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 దాటుకుంటూ హిమవన్నగం దాటి ముందుకెళ్తే, ఇప్పుడు అప్పటిదాకా ఏముంది, ఆ పైకి వెళ్తుంటే మామూలుగా పైకి వెళ్తే భయం వేయాలి. హిమోత్పర్వతము, దాని ముందుండే ఇంకేదో పర్వతము, ఇవన్నీ దాటినా భయం వేయాలి. క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన సిద్ధుడు చెప్పినట్టే భయం వేసింది. 3 శిఖరాలు ఉన్నాయిట. ఆ 3 సాధారణ కొండ శిఖరాల్లాగా లేవవి, సజీవంగా ఉన్నాయి. ఒకదాంతో ఒకటి కుమ్ములాడుకుంటున్నాయి శిఖరాలు. ఒకటి రెండో దాన్ని కుమ్ముతుంది, అది వంగిపోగానే మూడోది వచ్చి మొదటి దాన్ని కుమ్ముతుంది. ఇట్లా పైకి కిందకి పైకి కిందకి అయిపోయింది. ఒకటి గుద్దేసుకుంటున్నాయి. దేవతలు కూడా భయపడతారు వాటి మధ్యలోకి వెళ్ళటానికి. అవి ఎలా దాటాలో తెలియలే. ఏ క్షణాన్ని ఏది పైకి వచ్చేస్తుందో తెలీదు, ఏది కుంగిపోతుందో తెలీదు. మూడోది వచ్చేస్తుంది. ఈ రెండింటిని చూసుకుంటే మూడోది వచ్చేస్తుంది. అప్పుడు వీరోచితమైన ఆలోచన ఒకటి చేశాడు. ఒకేసారి తన ధనుసుకి 3 బాణాలు సంధించి 3 బాణాలని 3 శిఖరాలకి తగిలేలాగా కొట్టాడు. దెబ్బకి కుంగంగానే గుర్రాన్ని నదిలించి దాటేశాడు. దాటేస్తే కైలాస పర్వతం దాటాడు. పరమేశ్వరుడికి పైనుంచే నమస్కారం చేసుకున్నాడు. యక్ష పర్వతం కనపడింది. అక్కడి నుంచి అలకాపురి ఎంత బాగుందో, అక్కడ ఎంత బంగారం ఉందో. ఇల్లు అది కుబేరుడిది కదా అలకాపురి అనేసరికల్లా ఆ నగరం మొత్తం అంతా బంగారుమయం. బంగారంతో చేసిన ఇళ్ళు, వాకిళ్ళు, అసలు ఎన్ని రకాల కట్టడాలు, ఎంత బంగారమో, ఎలా మెరిసిపోతోందో అది. చాలా 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 బాగుంది. అక్కడి నుంచి ఒక సరోవరం ఉంది, పెద్ద పెద్ద సరోవరాలు, ఒక పెద్ద ఉద్యానవనం, చైత్ర రథం అట దాని పేరు. అందులో ఒక పెద్ద సరస్సు ఉంది. కిరణ్మయి మొదట కలిసినప్పుడు చెప్పింది, మీకు మానస సరోవరం ఉంది కదా, మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే, మాకు కూడా చైత్రరథంలో పెద్ద సరస్సు ఉంది, దాంట్లో బంగారు హంసలు తిరుగుతూ ఉంటాయి. హంసలకి నెమళ్ళకి వైరం. మేము నాట్యం చేస్తాం, ఈ నెమళ్ళుగా మారుతాం, వాటికి పడదు. అందుకని మేము అక్కడ కాకుండా భూలోకానికి వస్తున్నాం, మా నాట్యానికి అడ్డం లేకుండా ఉండటం కోసం అని చెప్తుంది. అది ఇప్పుడు చూస్తాడనమాట. బంగారు తామర పువ్వులు, ఈ హంసలు ఆ తామర తోళ్ళని కొరికి తింటున్నాయి. పువ్వులు ఇట్లా బంగారు రంగు పువ్వులు, కింద చక్కటి నీరు పీల్చడానికి తామర తూళ్ళు ఉంటే తామర తూళ్ళని తింటాయి. చాలా విశేషంగా ఉంది. అతను అక్కడే కూర్చున్నాడు. ఈ అమ్మాయిని ఎట్లా కలుసుకోవాలా అని. ఇంతలో కొంతమంది ఆడపిల్లలు నీళ్లు తీసుకెళ్ళటానికి కడవలతో, బంగారు కడవలు, ఇక అంతా బంగారమే, వచ్చారు. వచ్చేసరికల్లా వాళ్ళల్లో ఒక అమ్మాయి కొంచెం నిదానంగా నడుస్తుంటే, ఆ అమ్మాయిని మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. అడిగేసరికల్లా అంత చెరువు ఉంటే నేను నీళ్ళు ఇవ్వాలా నీకు అని. అంటే చెరువులో నీళ్ళు ఉన్నాయిలే, నీ అంత అందమైన అమ్మాయి చేత్తో నీళ్ళు తాగితే బాగుంటుందని నీకు నీళ్ళు తాగటం, నీళ్ళు పోయమన్నాడు. కడవతో నీళ్ళు పోస్తుంటే ఆ అమ్మాయి అప్పుడు పరిశీలించింది, ఇతను ఎంత సమున్నతాకారుడు, ఎంత తేజస్శాలి, ఎంత సౌందర్యవంతుడు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది. వైకుంఠం నుంచి వచ్చిన ప్రద్యుమ్నులా, లేకపోతే స్వర్గం నుంచి వచ్చిన నలకూబర్లా, ఎవరు అని అడిగింది. అడిగేసరికల్లా అన్నాడు, నేను ఎవరిని కాదు, మానవ మాత్రుణ్ణి. ఇక్కడ ఏమిటి సందడి, ఏం జరుగుతోంది అంటే, మా ఇంట్లో మా రాజుగారి ఆఖరమ్మాయి పెళ్ళికి కావలసిన నీళ్లు తీసుకెళ్ళటానికి మేమంతా వచ్చామంతే. రాజుగారి అమ్మాయి ఎవరు ఏమిటి అని అడిగే లోపల ఆఖరమ్మాయి కిరణ్మయి, చంద్రుడి కిరణాలు రాసిపోసినట్టు ఉంటుంది,
ఆ అమ్మాయి పెళ్ళని అనగానే ఇతను నిర్ఘాంతపోయాడు. కిరణ్మయికి పెళ్ళా అని ఆశ్చర్యపోయాడు. ఆమె ఎవరో మానవ మాత్రుడిని ప్రేమించిందని తండ్రి అసలు రానివ్వలేదు. నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నీ పేరెంతో బాగుంది అనగానే ఇలా రహస్యాలు చెప్పేస్తారు ఆడపిల్లలు. చూడండి ఎన్ని మొత్తం చెప్పేసింది. మా రాజుగారికి 7 కూతుళ్ళు, 6 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆఖరి అమ్మాయి పెళ్ళి, ఈ అమ్మాయి ఒక మానవుడిని ప్రేమించింది. అప్పుడు ఆ అమ్మాయికి స్ట్రైక్ అయింది. అయితే ఆ మానవుడివి నువ్వే కాబోలు, విక్రమార్కుడివి కదూ నువ్వు అని అడిగింది. అడిగేసరికల్లా అతను అవునన్నాడు. అవునంటే మా ఎంతో ఏడుస్తోంది. మరి వరుడు ఎవరన్నాడు. వరుడు మా రాజుగారి మంత్రికి కుమారుడు, చిత్రసేనుడో ఏదో అతని పేరు. చాలా బలవంతంగా ఒప్పించాడు. ఆ అమ్మాయికి ఆయన పెళ్ళిని ఆయన ఒప్పుకోలేదు. గాంధర్వ వివాహాన్ని మానవమాత్రుడిని ప్రేమించి అక్కడ ఉండిపోయిందని అసలు ఆ లోపలికే రానివ్వలేదు. పైగా ఆ అమ్మాయి నువ్వు లేని సమయంలో చాలా అవమానపడి వచ్చింది దుఃఖంతో. అక్కయ్యలు చాలా బతిమలాడితే మళ్ళీ వివాహం చేసుకుంటానని ఒప్పుకున్నాకే లోపలికి రానిచ్చాడు. వేరే దారి లేక ఒప్పుకుంది. కంటికి కడివేడు నీళ్లతోటి ఏడుస్తూ ఉంది. ఆ అమ్మాయి నేను కల్లో కనపడింది, అతను నేను వరించాను, ఆయన ఉండగా నాకే అవమానం జరగలేదు అని చెప్పినా కూడా తండ్రి ఒప్పుకోలేదు. నీతో పెళ్ళికి ఒప్పుకోడు అంటే ఇతను ఏమన్నాడు, సరే నేనేదో చేసుకోగలిగే ప్రయత్నం చేసుకుంటా అనే ఉంగరం తీసి చేతిలో పెట్టాడు. ఈ ఉంగరం ఇవ్వు అని. దాని మీద ధనుస్సు బొమ్మ ఉంటుంది, తండ్రి గుర్తు, అతని రాజముద్ర. ఇంతలో ఏమైంది, ఇక్కడ ఎవరో ముందు వెళ్ళిపోయారుగా ఆడపిల్లలు కొంతమంది. ఎవరో మానవుడు ఉన్నాడు సరస్సు దగ్గర చైత్రరథంలో అని కబురు వెళ్ళిపోయింది. సైనికులు వచ్చేసారు. ఎవడు మానవుడు ఏడని ఇతన్ని పట్టేసుకున్నారు. ఈ లోపల ఈ ఉంగరం చూసుకుంది ఆ పిల్ల. ఈ పిల్ల వెళ్ళి, ఈ అమ్మాయి వెళ్ళి, హరిణి వెళ్ళి ఉంగరాన్ని ఇచ్చింది కిరణ్మయికి. ఉంగరం ఇచ్చేసరికల్లా ఆశ్చర్యపోయింది. ఎక్కడిదే ఈ ఉంగరం అంది. ఉంగరం ఎలా వస్తుందమ్మా, ఉంగరం పెట్టుకున్నవాడు వస్తేనే ఉంగరం వస్తుంది మరి అని అనేసరికి ఎక్కడున్నాడు ఏమిటి అంటే అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న నా భర్త వచ్చేసాడు, నా వివాహం ఆపేసి నా భర్తకి నన్ను ఇచ్చి పంపించేసేమంటే ఆయన ఒప్పుకోలేదు. మానవుడు వాడు ఎట్లా వస్తాడు అంటే, కాదు అతను చాలా పరాక్రమశాలి తేజశాలి అంటే ఒప్పుకోలేదు. కానీ వాడి సంగతి చూస్తాను, వాడిని చంపేస్తాను అన్నాడు. అయ్యమ్మ ఏడ్చుకుంటూ అక్కయ్యల దగ్గరికి పరిగెత్తింది. నా భర్త వచ్చేసాడు, నా కోసమే వచ్చాడు, ఇంత శ్రమపడి వచ్చాడు, నాన్నేమో పెళ్ళి అంటున్నాడు, చంపేస్తానంటున్నాడు, సహాయం చేయమని. అక్కయ్యల 6 పరిగెత్తుకొచ్చారు తండ్రి దగ్గరికి. అతను చాలా పరాక్రమవంతుడు, చాలా ప్రత్యేకమైన విల్లుంది, సవ్యచాచిలాగా బాణాలు వేస్తాడంటారు, మేము చూసాము అతన్ని, మనిషి చాలా బాగున్నాడు, కావాలంటే ఏదైనా పరీక్ష పెట్టు, నువ్వు ఒక పెళ్లి కొడుకుని చూసావు, అదొక పెళ్లి కొడుకుని చూసుకుంది, ఇద్దరికి పరీక్ష పెట్టండి, ఎవరు మంచివాళ్ళు ఎవరు ఉత్తములు అని తేలితే వాళ్ళకే ఏదైనా, ఎవడ పరాక్రమశాలి అయితే వాడికి ఇవ్వాలి అంతే అనేసరికి సరే ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి సరే యక్షులంతా ప్రేక్షకులు అయ్యారు. వీళ్ళిద్దరికీ పరీక్షలు పెట్టారు. పరీక్ష పెట్టడానికి అతనేమనుకున్నాడు, ఆ చిత్రసేనుడో ఏమో వాడి పేరు, చిత్రరథుడు కాబోలు అవతలవాడు అంటే రెండో పెళ్లి కొడుకు. అతను ఏముంది, నేను యక్షుణ్ణి, వీడిని మానవుడిని జయించడం సులువు కదా, చేస్తానన్నాడు. 3 పరీక్షలు పెడతామన్నారు. ఎవరు ఎక్కువ ఎత్తుకి బాణం వేయగలుగుతారో చూద్దామనుకున్నారు. ఈ అబ్బాయి దగ్గర ఉన్నదే ధనుస్సు, అతనికి ఉన్నదే విలువిద్య. సరే చిత్రరథుడు ఇతను ఇద్దరు కలిసి ఆకాశంలోకి బాణ ప్రయోగం చేశారు. చిత్రరథుడు వేసింది కొంత మటుకు వెళ్ళి పడిపోయింది, ఎత్తు కనపడుతోంది. ఇతను వేసిన బాణం ఎంత పైకి వెళ్ళిందంటే, ఈ అబ్బాయి బాణం పడిపోయినా అతనిది పైకి వెళ్తూనే ఉంది, విక్రమార్కుడిది పైకి వెళ్తుంటే ఆకాశంలో ఒక గరుడు పక్షి తిరుగుతోంది, అది ఆ బాణాన్ని నోట ఖర్చుకుని తీసుకుపోయింది. బాణం కింద కూడా రాల, పైకే వెళ్ళిపోయింది. జనం అంతా చప్పట్లు కొట్టారు, కానీ ఆయన ఒప్పుకోవాలి. అదేతో పక్షి పట్టుకెళ్ళిపోయింది కాబట్టి ఇది కుదరదు, ఇంకో 2 పరీక్షలు ఉన్నాయి చూద్దామన్నారు. ఈసారి ఇక్కడ ఉద్యానవనం ఉంది కదా చిత్రరథం, అక్కడ చూశారనమాట. అక్కడ ఏం చేశారు, ఖర్జూరపు చెట్లు ఉన్నాయట, 10 వరుసగా ఉన్నాయి. వీటిలలో ఎక్కువ వృక్షాలని పడగొట్టేవాడు సాటి లేని విలుకాడు. ఇద్దరు చెరుకో పక్కన వేశారు, నుంచున్నారు. ఈ అబ్బాయి గంధర్వ పెళ్లి కొడుకు వేసిన దాంతో ఏమో మొదటి చెట్టు చీలిపోయింది, రెండో చెట్టుకి గుచ్చుకుని ఆగిపోయింది. మన విక్రమార్కుడు వేసిన బాణం మాత్రం 5 చెట్లను చీల్చుకుంటూ వెళ్ళి 6వ చెట్టుకు గుచ్చుకుంది. చెట్లలో నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఎంత బలంగా లాగుతారో అంత స్పీడ్గా కదా వెళ్ళేది. బాణం ఎలా వెళ్తుంది, బలాన్ని బట్టే. వెళ్ళేసరికి కదా అందరూ చప్పట్లు కొట్టారు, శబాష్ శబాష్ అన్నారు. రాజుగారి కొళ్ళు మండిపోయింది ఆ యక్షరాజుకి. అయినా సరే 3వ పరీక్ష ఉంది, ఇదంత తేలిక కాదు అని చెప్పి వరుసగా గవాక్షాలు ఉంటాయి, హోల్స్ లాగా గోడకి కోడలైంచి ఒక చెయ్యి బయట పెట్టి ఉంటుంది, అందులో కిరణ్మయి చెయ్యి ఏదో గుర్తుపట్టాలి. 7 అమ్మాయిలు నుంచున్నారు, 7 హోల్స్ ఉన్నాయి, 7 కిటికీలు. కిటికీలోంచి చెయ్యి బయటకు వచ్చింది. ఈ అబ్బాయి ఆ చెయ్యి పట్టుకుని చెప్పాలి.
పట్టుకోవచ్చా చూసండి. పట్టుకోవటమో చూసో ఓకే. ఏదో ఒకటి చెయ్యాలి. చేతులు బయట ఉంటే కిరణ్మయి చేయి గుర్తుపట్టాలి. పాణిగ్రహణం చేసావు కదా నువ్వు, గుర్తుపట్టమన్నాడు. పట్టుమన్నాడు. మొదటి పెళ్లి కొడుకు వచ్చాడు, మూడో చెయ్యి ఇదే అన్నాడు. కాదు, అది మూడో అమ్మాయిది అయింది. కుదరలేదు. ఊరికే అది ఊరికే అంటే ఫ్లూక్గా చేయవలసిందే. కాకపోతే ఇతను మాత్రం ఒక్కో చెయ్యి చూసుకుంటూ వెళ్ళాడు. మధ్యలో కిరణ్మయి చేయి గుర్తుపట్టాడు. ఆ చేతి మధ్యవేలికి తన బాణం గుర్తున్న ఉంగరం ఉంది. తందే ఉంగరం సమయస్ఫూర్తితో ఆ అమ్మాయి ఆ ఉంగరం పెట్టుకుని అతనికి సహాయం చేసింది. ఇందులో ఇతని ప్రజ్ఞ కాదు, జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది అంతే. అన్ని చేతులు ఒకేలా ఉంటాయి. ఒకే వయసు ఉన్న ఆడపిల్లల చేతులు ఒకలానే ఉంటాయి. అందరికీ కంకణాలు ఉంటాయి, ఉంగరాలు ఉంటాయి, గోళ్ళకి రంగులు అవి ఉంటాయి. సమయస్ఫూర్తి ఆ ఉంగరాన్ని చూసుకున్నాడు అంతే. గుర్తుపట్టేసరికల్లా ప్రజలంతా సంతోషించారు. అమ్మాయి ఎవరి మీద మనసు పడిందో అతను సరైన వాడు. అది కదా కావాలి. అమ్మాయిలు మనసులో ఏమిటి పడుతూనే ఉంటారు ప్రతి వాళ్ళ మీద. చాలామంది మీద మనసు పడతారు ఆడపిల్లలు. ఆ క్షణానికి ఎవరు నచ్చితే వాళ్ళే. అవతల వాడు దానికి తగిన కెపాసిటీ పిల్లని రక్షించగలిగేవాడు కావాలి కదా. సరే, రాజు చాలా సంతోషించి ఆ యక్షరాజు కిరణ్మయినిచ్చి విక్రమార్కుడికి వివాహం చేసేసాడు. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత బోల్డంత సంపదతోటి, తర్వాత ఈ యక్షలోకంలో ఉండేటువంటి అనేక రకాల వింతలు విడ్డూరాలతో కూడినటువంటి పెద్ద విమానంతో ఈ అబ్బాయి ఆ గుర్రం ఎక్కి తన భార్యను కూడా తనతో పాటు ఎక్కించుకుని భూలోకానికి తీసుకొచ్చేసుకున్నాడు. చాలా కాలం పాటు మయూరకన్యతోటి భూలోకాన్ని పరిపాలిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే అండి. నమస్తే.